హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు జశ్వంత్. నేను కొత్తగా వీడియో స్టార్ట్ చేస్తున్నా. కొత్తగా ఏం కాదు. నాకు లా ముందు ఒక ఛానల్ ఉండే, ఆ ఛానల్లో ఒక కంటెంట్ ట్రై చేసినాం, కానీ అది ఫెయిల్ అయింది. ఇప్పుడు మళ్ళా కొత్త ఛానల్ పెట్టి స్టార్ట్ చేస్తున్న వీడియోస్. ముందు ఛానల్ ఎందుకు పోయిందంటే మాట్లాడడానికి సిగ్గయి వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయడం అట్లాంటివి చేస్తే స్ట్రైక్ పడ్డది, ఛానల్ దొబ్బింది. అట్లా ఛానల్ పోయింది. మాట్లాడడానికి సిగ్గవుతుంది కెమెరా ముందు. వీళ్ళ వీడియోస్ ఇక కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళ వీడియోస్ చూసి కొంచెం ఇన్స్పైర్ అయినా మాట్లాడడానికి. నాకు కార్లో చేస్తున్న వీడియో అంటే, మాది చిన్నిల్లు, అందులో బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండదు, ఫ్యామిలీ ఉంటారు, ముందే మనకు మాట్లాడడానికి సిగ్గు. ఇంకా అట్లా అని మా ఫ్రెండ్ కార్లో నేను వీడియో చేస్తున్నా. ఇది నా ఫస్ట్ వీడియో. ఇంతకుముందు ఛానల్లో మాట్లాడినా, కానీ చాలా తడబడుకుంటూ మాట్లాడినా. ఇప్పుడు కూడా అట్లనే వస్తుంది. ఇంకా ట్రై చేస్తా ముందు మంచి మంచి వీడియోస్ కంటెంట్తో ట్రై చేస్తా వీడియోస్ అయితే. ఇంకోటి ఏంటిదంటే, వీడియోస్ చేయడానికి అలాగనే చాలామందికి ఉంటుంది, నేను కూడా రీల్స్ చేయాలి, వీడియోస్ చేయాలి, ఫేమస్ కావాలి, డబ్బులు సంపాదించాలి, అట్లా చాలామందికి ఉంటుంది. కానీ వాళ్ళు మాట్లాడడానికి కెమెరా ముందు సిగ్గుపడడం నాలాగానే సేమ్. నేను కూడా ఇన్ని రోజులు అందుకనే ఆగిన. స్ట్రైక్ పడ్డప్పటి నుంచి కంటిన్యూ చేసి ఉంటే నేను ఈ పాటికి నాకు కొంచెమన్నా రిజల్ట్ ఉంటుండేనేమో యూట్యూబ్లో. ఇప్పుడు ఆపేసి 1 ఇయర్ గ్యాప్ వచ్చింది కాబట్టి మాట్లాడడానికి కొంచెం వెనక ముందు అవుతున్నా. కానీ ట్రై చేయండి బ్రో, చేయండి, సక్సెస్ అవుతారు. ఒక్కరోజు కాకపోతే ఒక రోజు పక్కా అవుతారు. సిగ్గెందుకు? 10 మంది ఉన్న జాగ్రత్త కాకుండా ఒకరు సపరేట్ ఒక రూమ్లో ఉండి వీడియోస్ ట్రై చేయండి. వీడియోస్ చేస్తే దోస్తులు ఎక్కిరిస్తారు, ఫ్యామిలీ ఎక్కిరిస్తుంది. అరే ఇప్పుడు అట్లా పెద్ద పెద్ద యూట్యూబర్లు ముందే అట్లా అనుకుంటే ఇప్పుడు అంత పెద్ద యూట్యూబర్లు అవుతుండేనా? ఇట్లా కాదు. మనకంటూ ఓపు ఉండాలి. అరే నేను ఇది చేయగలుగుతా అని. వీళ్ళు అంటారు అని అనుకుంటే మనం ఏం చేయలేం, ముందుకు పోలేం. ఎన్నేళ్ళని 10-20 వేల డ్యూటీలు చేసుకుంటుంటాం చెప్పు. మనకే సొంత కాన్ఫిడెన్స్ రావాలి. అరే నేను ఏదో చేయగలుగుతా, నేను చేస్తా, నాతో అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ రావాలి. అంటే మనం ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. అది బిజినెసే కానీ, వీడియోసే కానీ, ఇంకేదన్నా కానీ. నాకు కూడా సిగ్గు అవుతుంది కెమెరా ముందు మాట్లాడాలంటే. నలుగురు ఉన్న జాగాలో మాట్లాడాలంటే ఇంకెక్కువ సిగ్గు అవుతుంది. అందుకనే నేను కార్లో కూర్చొని గ్లాసెస్ అన్నీ ఎక్కించుకొని ఇట్లా వీడియో చేస్తున్నా. వాళ్ళు స్టార్ట్ చేయాలంటే మనకే అనిపిస్తుంది, అరే మనం చేయగలుగుతామా, మాట్లాడగలుగుతామా కెమెరా ముందు. అది వేరే వాళ్ళు చూస్తారు, ఎంతోమంది చూస్తారు, మనం మాట్లాడతామా, ఎవరైనా ఏమని అనుకుంటారా, ఎక్కిరిస్తారా దోస్తులు చూసి అట్లా అనుకుంటాం. కానీ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్ట్ చేసినాక తెలుస్తుంది మనకు రిజల్ట్ ఏంటో. ఒక్కో వీడియోలో మాట్లాడడానికి భయం అవుతుంది, ఎట్లనో అనిపిస్తుంది. కానీ ఒక వీడియో మాట్లాడినాక సెకండ్ వీడియోకి నీకే క్లారిటీ వస్తుంది, అరే ఇంకేం చేయాలి కంటెంట్. రావు వ్యూస్ అయితే రావు స్టార్టింగ్లో. 100 వ్యూస్, 5 వ్యూస్. నాకైతే పాత అకౌంట్లో 5 వ్యూస్ వచ్చినాయి ఫస్ట్ వీడియోకి. రావు వ్యూస్, స్టార్టింగే రావు. అప్లోడ్ చేస్తుండాలి, మెల్లమెల్ల ట్రై చేయాలి. ఆ వ్యూస్ వచ్చేలోపు నువ్వు కూడా నీకు కూడా వీడియోస్ ఎట్లా చేయాలో తెలుస్తుంది, ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది. అలా భయం పోతుంది వీడియోలో మాట్లాడుతుంటే. ఒక 10 వీడియోలు చేసినాక ఒక్క వీడియోకి వ్యూస్ వచ్చినాయి అనుకో, ఒక 10K వచ్చింది అనుకో, అప్పులోపు నువ్వు వీడియోస్ చేస్తుంటావు కదా, భయం పోతుంది కెమెరా ముందు. అప్పుడు మాట్లాడగలుగుతాం, అరే ఒకదానికి వ్యూస్ వచ్చినాయి, నెక్స్ట్ వీడియో చేద్దాం, ఇంకా వ్యూస్ వస్తాయేమో అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. స్టార్టింగ్ కదా, ఇంకేం మాట్లాడాలో అర్థమైతే లేదు. నెక్స్ట్ వీడియోకి మంచిగా కంటెంట్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నాలాగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అస్సలు భయపడకండి, స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినాక తర్వాత చూద్దాం, భయం ఎందుకు స్టార్టింగే.